నమస్తే అండి, వెల్కమ్ టు తెలుగు కుక్స్. ఈరోజు మనం వచ్చేసి స్నాక్ ఐటమ్ అదే అండి, చెక్క పకోడీ. దీన్నే ఆకు పకోడీ అని కూడా అంటారు. చాలా చాలా టేస్టీగా, చాలా చాలా క్రిస్పీగా, చాలా బాగుంటుందండి. అదేవిధంగా దీన్ని మనం తయారు చేసుకోవటం కూడా చాలా ఈజీ అన్నమాట. ఎవరన్నా గెస్ట్లు వస్తున్నారు అన్నప్పుడు కొంచెం పిండి కలుపుకొని ఫటాఫట్ 10 నిమిషాల్లో దీన్ని మనం చేసేసుకోవచ్చు. ఏ విధంగా చేయాలో చూద్దాం, వచ్చేసేయండి. ముందుగా 1 కప్పు పుట్నాల పప్పుని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దాన్ని బాగా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టుకొని దీన్ని జల్లించాలి. ఎందుకంటే ఎంత ఫైన్ పౌడర్ పట్టా కానీ కొంచెం బరక అంటూ ఉంటుంది. ఆ బరక లేకుండా ఉంటే మనకి చక్రాలు ఒత్తుకునేటప్పుడు ఈజీగా ఉంటుందన్నమాట. దీన్ని బాగా జల్లెడ పట్టండి. జల్లెడ పట్టిన తర్వాత లాస్ట్లో కొంచెం బరక వస్తుందండి. ఆ బరకని మనము పక్కన పడేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లేదంటే మనం ఏదన్నా టిఫిన్ చట్నీలు చేసేటప్పుడు అందులో దీన్ని యాడ్ చేసుకొని టిఫిన్ చట్నీ కింద కూడా దీన్ని వాడుకోవచ్చు. తర్వాత దీనిలో 5 కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి. ఈ బియ్యం పిండి వచ్చేసి రేషన్ బియ్యం ఉంటాయి కదండి, కంట్రోల్ బియ్యం. వాటితో అయితే మన చెక్క పకోడీ చాలా టేస్టీగా తయారవుతుంది. అది లేదంటే మామూలు బియ్యం అయినా మనం పిండి పట్టించుకొని దీనికి వాడుకోవచ్చు. 5 కప్పుల బియ్యం పిండికి 1 కప్పు పుట్నాల పొడి సరిపోతుంది. అలాగే 2 టేబుల్ స్పూన్ల కారము, 2 టీ స్పూన్ల సాల్ట్ని యాడ్ చేయాలి. చేసి అదేవిధంగా దీనిలోకి వామును 1 టేబుల్ స్పూన్ తీసుకొని దాన్ని బాగా చేతితో నలిపి దాంట్లో కలుపుకోవాలి. అలా కలపటం వల్ల మన చెక్క పకోడీ ఒత్తేటప్పుడు దానికి మనం ఎటువంటి అడ్డంకి లేకుండా నీట్గా దిగిపోతుంది అనమాట. అదేవిధంగా 1 స్పూను తెల్ల నువ్వులను కూడా మొత్తం అంతా చల్లేసేయండి. ఇప్పుడు ఈ మొత్తం శనగపిండి, అదే మన పుట్నాల పొడి, బియ్యం పిండి, మనం కలిపినటువంటి ఉప్పు, కారం, నువ్వులు, వాము అంతా బాగా కలిసేటట్టు కలిపి వేడి నూనెని 4 నుంచి 5 టేబుల్ స్పూన్లు అయితే దీనికి యాడ్ చేయండి. ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే మన చెక్క పకోడీ బాగా క్రంచీగా తయారవుతుంది అనమాట. ఫస్ట్ దీన్ని వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కలపండి. అలా కలిసి కొంచెం చల్లారిన తర్వాత చేత్తో మొత్తం అంతా బాగా ఈ ఆయిల్ అంతా పిండికి మొత్తం కలిసే విధంగా బాగా 2 చేతులతో పిండినంతా నలుపుకుంటూ బాగా కలపాలన్నమాట. చూసారా, ఈ విధంగా మొత్తం అంతా పిండి అంతా బాగా కలవాలి. ఆయిల్ కలిసిన తర్వాత దీని కలర్ కూడా కొంచెం చేంజ్ అవుతుంది. చూసారా, వేడివేడి ఆయిల్ పోసాక ఇందాక వైట్గా ఉంది, ఇప్పుడు కొంచెం రెడ్డిష్గా తయారైంది. ఇప్పుడు దీనిలోకి తగినంత వాటర్ని తీసుకొని కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి వాటర్ మొత్తాన్ని అయితే పోయకూడదండి. కొంచెం వాటర్ వేసి పిండి మొత్తం బాగా కలిసేటట్టు బాగా సాఫ్ట్గా అయితే దీన్ని మనం కలుపుకోవాలన్నమాట. ఈ పిండినంతా సాఫ్ట్గా కలపడానికి కొంచెం కసరత్తు అయితే చేయాల్సి ఉంటుందండి. బాగా చూసారా, ఈ విధంగా మెత్తగా కలుపుకోవాలి. చూసారా, చాలా సాఫ్ట్గా తయారైంది మన పిండి ముద్ద. ఇలా తయారైన దాని మీద మూత పెట్టేసి ఉంచండి. ఇప్పుడు ఈ పిండిని మనము ఆకు పకోడీ చేసుకోవటానికి ఆకు పకోడీ ప్లేట్ ఉంటుంది కదా, ఆ ప్లేట్ తీసుకొని మన చక్రాల గిద్దల్లోకి దాన్ని సెట్ చేసేసేయండి. చేసి దీనిలోకి కొంచెం ఆయిల్ని అప్లై చేయాలి. ఆయిల్ని అప్లై చేయడం వల్ల ఏమవుతుందంటే మనం పిండి ఒత్తుకునేటప్పుడు బాగా సాఫ్ట్గా దిగిపోతుంది అనమాట. అందుకని నేను ఈ విధంగా దీనికి ఆయిల్ని అప్లై చేశాను. చేసి మన పెట్టుకున్నటువంటి పిండిని దీంట్లోకి ఈ విధంగా అమర్చుకోండి. చూసారా, బాగా దాని నిండా వచ్చేటట్టు తీసుకొని అమర్చుకొని దీన్ని ఒక బాండీలో ఆయిల్ పెట్టి ఆయిల్ కాగిన తర్వాత దీన్ని మన బాండీలోకి ఈ విధంగా ప్రెస్ చేసేసేయాలన్నమాట. చూడండి ఎంత చక్కగా వస్తుందో. అంత బాండీ అంతా ప్రెస్ చేసిన తర్వాత ఈ ఆకు పకోడీ బాగా వేగాలి. చూసారా, ఆయిల్ బబుల్స్ అన్నీ బాగా కనిపిస్తున్నాయి. ఆ ఆయిల్ బబుల్స్ అన్నీ ఆగిపోవాలి. ఆగిపోయే వరకు దాన్ని మనం కాల్చుకోవాలన్నమాట. ఒక సైడ్ కాలిన తర్వాత దాని రెండో సైడ్కి కూడా మళ్ళీ తిప్పి అటు సైడ్ కూడా బబుల్స్ అన్నీ ఆగిపోవాలి.
ఆ బబుల్స్ ఆగిపోయే వరకు కాల్చాలి, లేదంటే అది మెత్తగా ఉంటుంది, మనం క్రంచీనెస్ రాదనమాట. అందుకని చక్కగా బబుల్స్ అన్నీ ఆగిపోయి మంచి కలర్ ఫామ్ అయ్యిద్ది. వేగిన తర్వాత ఒకలాంటి బ్రౌనిష్ కలర్ వచ్చింది అనమాట. ఆ కలర్ వచ్చే వరకు మనం దీన్ని వేయించుకోవాలి. చూసారా, బబుల్స్ అన్నీ ఆగిపోయాయి. తర్వాత దీన్ని మనం ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన టేస్టీ క్రంచీ మన ఆకు పకోడీ తయారైపోయిందనమాట. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. మరిన్ని మంచి మంచి ఈజీ టేస్టీ రెసిపీస్తో మీ ముందుంటాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.